నువ్వు చాలా అందంగా ఉన్నావ్, నువ్వెంత చక్కగా పనిచేస్తావో, నీ అంత బాగా ఎవరూ వంట చేయలేరంటే నమ్ము. ఇలా ఎవరైనా పొగిడారనుకోండి. మీ స్పందనేంటి? ఏం చేస్తాం? సంతోషిస్తాం అంటారా? దానికంటే ముందు అంటే వాళ్ళు అలా అనగానే ఎందుకిలా గుచ్చి గుచ్చి అడుగుతున్నారన్న సందేహం వచ్చిందా? మనం భావిస్తున్నట్లుగా అందరూ ఆనందంగా స్పందించట్లేదు మరి. చాలామంది అమ్మాయిలు ఎక్కువగా ఇబ్బందే పడుతున్నారట. దేశంలో ఆ శాతమెంతో తెలుసా? ఏకంగా 64. బ్యూటీ ఉత్పత్తుల సంస్థ నైకా నిర్వహించిన ఓ పరిశోధనలో తేలిన విషయమిది. తమపై తమకే అపనమ్మకం, తను సాధించింది మరీ అంత గొప్పదేం కాదన్న అభిప్రాయం, ఏదైనా ఆశించి పొగుడుతున్నారేమో అనే సందేహం, ముఖస్థితిగా భావించడం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సందేహాలను పోగేసుకుని వాటిని ఆస్వాదించడం లేదట. అరే నేను ఇలాగే అనుకుంటానే అనిపిస్తోందా? అదే చేయొద్దు. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు అంటోంది నైకా. జస్ట్ సే థాంక్యూ క్యాంపెయిన్ ద్వారా ఎవరైనా పొగిడితే చిరునవ్వుతో థాంక్యూ చెప్పేయమంటోంది. పొగడ్త బలం అంతా ఇంతా కాదు. ఎన్నో అద్భుతాలు చేసేలా ప్రోత్సహించగలదు. అలాంటప్పుడు మనల్ని మనమెందుకు తక్కువ చేసుకోవాలి? కాంప్లిమెంట్స్ని ఆనందంగా స్వీకరిద్దాం. అవిచ్చే ప్రోత్సాహంతో మరింత ముందుకు సాగుదాం. ఏమంటారు మరి?